నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. త్వరలో మోగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా 2 వారాల్లో తేదీలు ప్రకటిస్తామన్న మంత్రి పొంగులేటి. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలా ముందుకెళతారు? 42% అమలు చేశాకే ఎన్నికల నిర్వహణకు బీఆర్ఎస్ డిమాండ్. ప్రభుత్వ బడుల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక విద్యా బోధన. సీఎం సమక్షంలో 6 ఎన్జీఓలతో విద్యాశాఖ ఎంఓయు. బాసర వద్ద గోదావరిలో స్నానం కోసం వెళ్లి 5 దుర్మరణం. అమ్మవారి దర్శనానికి వచ్చిన కుటుంబాలకు తీరని శోకం. కేదార్నాథ్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్. చిన్నారి సహా 7 అక్కడికక్కడే దుర్మరణం. డిఎన్ఏ పరీక్షలతో 45 మంది విమాన ప్రమాద మృతుల గుర్తింపు. మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతిక కాయం కుటుంబానికి అప్పగింత. పరస్పర దాడులతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, ఇరాన్. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తుల నష్టం. 13 మంది మృత్యువాత. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. 2 వారాల్లో ఎన్నికల తేదీలు వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. సోమవారం మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత తేదీలపై స్పష్టత వస్తుందని మంత్రి చెప్పారు. 42% రిజర్వేషన్ల పెంపు, మంత్రివర్గ విస్తరణ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. ఇప్పటికే స్థానిక సంస్థల పదవీకాలం ముగియడంతో ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పాలన సాగుతోంది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పారిశుధ్యం సహా పలు సమస్యలు వేధిస్తున్నాయి. వర్షాలు ప్రారంభం కావడంతో పారిశుధ్యం లాంటి సమస్యలతో ప్రజలు సతమతం కావలసి వస్తుందన్న నేపథ్యంలో సర్కారు ఈ మేరకు ముందుకు వెళుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతుందని తెలిపారు. రేపు మంత్రిమండలిలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని వివరించారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. రిజర్వేషన్లకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు. వారం రోజుల్లో అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు, వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే చూసుకోవాలన్నారు. కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో నేతలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని చెప్పారు. నేతలు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ఇటీవలే మంత్రి సీతక్క సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీసీలకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. 60% జనాభా ఉన్న బీసీలకు మంత్రివర్గంలో కేవలం 3 స్థానాలే కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బిల్లును కేంద్రానికి పంపి కాంగ్రెస్ చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇప్పటికే 2 సార్లు మోసపోయారన్న శ్రీనివాస్ గౌడ్ తరచూ వారు మోసపోవడానికి సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఎన్నికలు రాబోతున్నాయి, రేపే డిసిషన్ తీసుకుపోతున్నామని చెప్పి ఒక మంత్రి ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన. బీసీలను దగా చేస్తూ మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మీరు? 42% రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే లక్షలు పోతామని చెప్పారు. యాక్చువల్గా 60% ఇవ్వాలి. జనగణన చేసి జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడలా? పార్లమెంటుకు పంపించి చేతులు దులుపుకోవడం రోల్ మోడలా?
ఇవాళ జెడ్పీటీసీ అంట, ఎంపీపీ అంట, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ పెడతామనంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా పెడతారు? ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఎంఓయూలు కుదిరాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలను ప్రభుత్వం అందించనుంది. నందన్ నీలేకని నేతృత్వంలోని ఏకిస్పెక్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్పాండి ఆధ్వర్యంలో ఫిజిక్స్ వాలా ఖాన్ అకాడమీ, షోయబ్ దార్ నిర్వహిస్తున్న ఫైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి ప్రముఖ సంస్థలతో విద్యాశాఖ ఒప్పందాలు కుదుర్చుకుంది. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు తీసుకెళ్తుండడం అన్యాయమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని బనకచెర్లకు తరలించేందుకు 3 దశల్లో ప్రాజెక్టును డిజైన్ చేసి కేంద్రానికి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు సమర్పించడాన్ని హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇంకా అనుమతులు రాకముందే ఏపీ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రికి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ జూన్ 13, 2025న లేఖ రాసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హరీష్ రావు అభినందించారు. ఏపీ తీసుకుంటున్న చర్యలు 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతో పాటు నదీ జలాల బోర్డుల నియామకాలను ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఏపీ వానాకాలపు వరద జలాలే తరలిస్తామని చెబుతున్నప్పటికీ గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ఆల్ వాటర్స్ అనే పదమే ఉందని, అదనపు జలాలు అనే అంశం గోదావరి అవార్డులో లేదని నిపుణుల అభిప్రాయాన్ని హరీష్ రావు లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ తోడుగా నడుస్తుందని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభానికి గురిచేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్న ఆయన 59,000 మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో ఇచ్చిన మంత్రి పదవి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని మంత్రి వెల్లడించారు. 10 సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి నెల 1వ తారీఖు పడంగానే వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పి 42% చట్టాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని పంపించడం జరిగింది. ఏదైతే మాదిగలకు జరగాల్సిన న్యాయమైన సమస్య ఇలా షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మాలా మాదిగ ఉపకులాలు మేలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇలా కేటగిరీషన్ చేసినటువంటి గొప్ప నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. గద్దర్ అవార్డుల పంపిణీలో సినీ పరిశ్రమ తీరుపై ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డులు వచ్చిన వారు కార్యక్రమానికి హాజరై తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. 6 నెలలు కష్టపడితే గద్దర్ అవార్డుల కార్యక్రమం విజయవంతమైందన్న దిల్ రాజు గద్దర్ అవార్డుల వేడుకకు సీఎం 2 గంటల సమయం వెచ్చించారని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అని కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన దగ్గర కళ్ళు ఎంత కాదనుకోలేము. అది ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి 5 యువకులు మృతి చెందారు.
సరస్వతి అమ్మవారి దర్శనం కన్నా ముందు పుణ్యస్నానాలకు గోదావరిలో దిగి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. యువకుల మృతితో అమ్మవారి దర్శనానికి వచ్చిన కుటుంబాలకు తీరని శోకం మిగిలింది. గోదావరి నదిలో ప్రమాదవశాత్తు మునిగి 5 యువకులు మృతి చెందడంతో విషాదం నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం బాసర వెళ్లిన హైదరాబాద్కు చెందిన 3 కుటుంబాలు గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందిన 3 కుటుంబాలు హైదరాబాద్లోని చింతల్, కాచిగూడ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఆయా కుటుంబాలకు చెందిన 18 మంది బాసర క్షేత్రానికి వెళ్లారు. అమ్మవారి దర్శనం కన్నా ముందు నదిలో స్నానాల కోసం గోదావరికి వెళ్లారు. 5 యువకులు గోదావరిలో తేలిన ఇసుక మేటల వద్దకు చేరుకుని స్నానాల కోసం నదిలోకి దిగారు. ఆ ప్రాంతంలో నీటిలోతు తెలియక అందులో మునిగి మృత్యువాత పడ్డారు. 5 యువకులు 20 ఏళ్లలోపు ఉన్న మదన్, వినోద్, రూతిక్, రాకేష్, భరత్ గా పోలీసులు గుర్తించారు. కళ్ల ముందు మునిగిపోతున్న యువకులను స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. గోదావరి ఘాట్కు చేరుకున్న పోలీసులు మృతదేహాలను భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమ్ రాథోడ్ అనే వ్యక్తి 3 కుమారులు మృత్యువాత పడ్డారు. యువకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దర్శనం చేసిన తర్వాత గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళారు. ఊరు నుండి మధ్యలో ఐలాండ్ ఉంది, అక్కడ దిగి వాళ్ళు స్నానం చేస్తున్నారు. అప్పుడే 5 అబ్బాయి అంటే యూత్స్ వాళ్ళు ఏం డిసైడ్ చేశారు, లోపల పోయి అక్కడ స్నానం చేద్దాం. అక్కడ కొంచెం ముందు పోయినప్పుడు సడన్గా ఇంక్రీజ్ చేయండి, అదే అందుకే వాళ్ళు డ్రాపింగ్ అక్కడ అయింది. డ్రాపింగ్ అయినప్పుడు అక్కడ రెస్క్యూ చేయడానికి మన పోలీస్ వాళ్ళు పెట్టారు. దీంట్లో 5 బాడీ మనకు దొరికినప్పుడు వరకు హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. హాస్పిటల్ షిఫ్ట్ చేసిన క్రమంలో ఇక్కడ డాక్టర్స్ నాట్ డెడ్ డిక్లేర్ చేశారు. ఫర్దర్ ప్రాసెస్ మేము లీగల్ ప్రాసెస్ మేము ఏమేమి ఉంటాయి తీసుకున్నాము. వరుస ప్రమాదాల నేపథ్యంలో గోదావరి ఘాట్ వద్ద రక్షణ చర్యలు పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ఉత్తరాఖండ్లో మరో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 7 దుర్మరణం చెందారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ కేదార్నాథ్ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన ఉత్తరాఖండ్ సీఎం హెలికాప్టర్ సేవలకు సంబంధించి నూతన ఆపరేటింగ్ విధానం రూపొందించాలని సీఎస్కు సూచించారు. మరోవైపు ఉత్తరాఖండ్లో 2 రోజుల పాటు హెలికాప్టర్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. చార్ధామ్ క్షేత్రమైన కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో పాటు 7 దుర్మరణం పాలయ్యారు. గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో చాపర్ కూలినట్లు రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో 5 యాత్రికులు, పైలట్, బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉద్యోగి మృతి చెందినట్లు చెప్పారు. మృతులను ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందినవారుగా గుర్తించారు. కేదార్నాథ్ నుంచి తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయిన హెలికాప్టర్ కొన్ని నిమిషాలకే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. గౌరీకుండ్కు 5 కిలోమీటర్ల ఎత్తున ప్రమాదం జరిగింది. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన చాపర్ కేదార్ ఘాటీలోని గౌరీకుండ్, త్రిజుగి, నారాయణ్ మధ్య కూలినట్లు గుర్తించారు. వెంటనే మంటలు చెలరేగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వెలుతురు సరిగ్గా లేకపోవటమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ తెలిపారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ప్రారంభమైన తర్వాత వరుసగా జరుగుతోన్న హెలికాప్టర్ ప్రమాదాలు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. మే 8న గంగోత్రికి బయలుదేరిన చాపర్ ఉత్తర కాశీ జిల్లాలో కూలింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. ఈ నెల 7న కేదార్నాథ్ బయలుదేరిన హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సాంకేతిక సమస్యతో రోడ్డుపై అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనలో పైలట్ గాయపడగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తాజా ప్రమాదం నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ హెలికాప్టర్ ఆపరేషన్లకు సంబంధించి కఠిన సూచనలు చేశారు. హెలికాప్టర్ సేవలకు సంబంధించి నూతన ఆపరేటింగ్ విధానం రూపొందించాలని ఆదేశించారు. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ ను ఆదేశించారు. హెలికాప్టర్ టేకాఫ్ కు ముందు సాంకేతిక అంశాలు, వాతావరణ పరిస్థితులను తనిఖీ చేయాలన్నారు. ఉత్తరాఖండ్ లో ఇప్పటి వరకు జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఒక్కో చాపర ప్రమాదానికి గల కారణాలు, బాధ్యులను గుర్తించడంతో పాటు చర్యలకు ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.
ఉత్తరప్రదేశ్లోని అమేఠీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. హర్యానా నుంచి బీహార్ వెళుతున్న అంబులెన్స్ ఎక్స్ప్రెస్ వే మీద ఓ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్లోని 5 అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు బీహార్ వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. ఓ మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహారాష్ట్ర పూణే పరిధిలోని కుండమల వద్ద ఇంద్రయాని నదిపై పాత వంతెన కూలి 2 మృతి చెందారు. 32 మంది గాయపడగా వారిలో 6 పరిస్థితి విషమంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. నదిలో పడిపోయిన వారిలో 6 రక్షించినట్లు తెలిపిన సీఎం కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని అన్నారు. ఆదివారం కావడంతో పర్యాటక ప్రాంతమైన కుండమలకు వచ్చిన పర్యాటకుల్లో పలువురు వంతెనపైకి చేరుకున్న సమయంలో అది కూలిపోయింది. వంతెన కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిందని పింప్రి చించువాడ పోలీసులు తెలిపారు. వంతెన పాతదైపోవడంతో ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలను నిలిపేశారు. కుండమల ప్రాంతంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇంద్రయానిలో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ కులు మనాలి లోయ సందర్శన ఓ కుటుంబానికి పీడకలగా మారింది. నాగ్పూర్కు చెందిన 10 ఏళ్ల బాలిక జిప్లైనింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు తీగ తెగిపోయింది. 30 అడుగుల లోయలో పడిపోయిన ఆ బాలిక తీవ్ర గాయాలతో ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. బాలిక కాళ్లు కూడా విరిగినట్లు తెలిసింది. జిప్లైనింగ్ ఉన్న ప్రదేశంలో ఎలాంటి భద్రతా సదుపాయాలు లేవని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె లోయలో పడిన చాలా సమయం వరకు తమకు తక్షణ సహాయం అందలేదని విలపించారు. తమకు వచ్చిన కష్టం మరొకరికి రావద్దన్న బాలిక కుటుంబ సభ్యులు ఘటన వీడియోను పోస్టు చేశారు. ఇప్పటికైనా భద్రతా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. రూపానీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం DNA సరిపోయినట్లు గుజరాత్ హోంశాఖ మంత్రి తెలిపారు. దీంతో రూపానీ భౌతిక కాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటిదాకా 47 మృతదేహాలను గుర్తించినట్లు బీజే వైద్య కళాశాల వైద్యుడు తెలిపారు. ఇప్పటి వరకు 24 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. DNA పరీక్షతో పని లేకుండా 8 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. గుర్తు పట్టలేకుండా ఉన్న మృతదేహాలకు మాత్రమే DNA పరీక్షలు జరుపుతున్నారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండడం వల్ల మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతోందని వైద్యులు తెలిపారు. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంటోంది. వరుసగా 3వ రోజు 2 దేశాలు పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు దిగగా భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్లోని 2 చమురు శుద్ధి కేంద్రాలు, రక్షణ శాఖ కార్యాలయం, మిలిటరీ అణుస్థావరాలు లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. చమురు శుద్ధి కేంద్రాల ధ్వంసంతో ప్రపంచ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ 3వ రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు ఇవాళ మరింత తీవ్ర రూపు దాల్చాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. ఇరాన్కు చెందిన ఇంధన పరిశ్రమ, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, అణుశుద్ధి కార్యక్రమాలతో సంబంధాలు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను IDF విడుదల చేసింది. టెహ్రాన్ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన ది సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. టెహ్రాన్లోని ఇరాన్ అణు కేంద్రాలు సహా 150కి పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెల్ అవీవ్ దాడుల్లో షెహ్రాన్లోని భారీ గ్యాస్ క్షేత్రం కూడా ధ్వంసమైనట్లు ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 11 నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోగా భారీగా అగ్నికీలలు ఎగిసిపడినట్లు పేర్కొన్నారు. దీనివల్ల సమీప నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తాజా దాడుల్లో ఇజ్రాయెల్ క్షిపణి ఓ నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో 29 మంది పిల్లలు సహా 60 మంది మరణించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో మొత్తం ఎంతమంది చనిపోయారనే సమాచారం లేదు. కానీ టెహ్రాన్ తగలబడుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ సామాజిక మాధ్యమం Xలో ఓ పోస్టు పెట్టారు. ఈ ఉదయం ఇరాన్ తమ దేశంలోని నివాస సముదాయాలపై దాడులు చేయడాన్ని ఖండించిన ఇజ్రాయెల్ సైన్యం మరింత తీవ్రంగా ఇరాన్పై దాడులు చేయనున్నట్టు హెచ్చరిక చేసింది. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు తక్షణమే
వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే టెహ్రాన్ లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. టెహ్రాన్ లో బాంబు షెల్టర్లు లేకపోవడం వల్ల ప్రజలు అండర్ గ్రౌండ్ పార్కింగ్లు, టన్నెల్స్, బేస్మెంట్లలో ఉండాలని నగర కౌన్సిల్ చైర్మన్ మెహదీ చెమ్రాన్ సూచించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ గ్రోస్సీ ఐరాస భద్రతా మండలికి వెల్లడించారు. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిల్లో నతాంజ్లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం ఉందన్నారు. ఇస్ఫహాన్లోని యురేనియం కన్వర్షన్ కేంద్రం కూడా తీవ్రంగా దెబ్బతిందన్నారు. ఇరాన్ ఇస్ఫహాన్లోనే యురేనియంను సెంట్రిఫ్యూజుల్లో వాడటానికి అవసరమైన ఫీడ్ స్టాక్ గా మారుస్తుంది. అణ్వాయుధాలకు ఉపయోగపడేలా యురేనియం ఐసోటోప్లను ఈ ప్రక్రియలో విడదీస్తారు. ఈ దాడుల వల్ల అణు కేంద్రం మూతపడటంతో పాటు ఉత్పత్తిపైన ప్రభావం పడనుంది. ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య ఒమన్లో ఇవాళ జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. ఫలితంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.